హాయ్ తెలుగు ప్రేక్షకులు, సినిమా ప్రేమికులు. సినిమా బాగుంటే, కంటెంట్ బాగుంటే హీరో ఎవరైనా ఆ సినిమాని ఆదరించడం, కోట్ల రూపాయలు కలెక్షన్లు ఇవ్వటం తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పదిలంగా దాచుకోవడం ఈ తెలుగు ప్రేక్షకులకి, నాట్ ఓన్లీ తెలుగు ప్రేక్షకులు, ఇండియా వైడ్గా ఫస్ట్ ప్రయారిటీ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమానే అని చెప్పాలి. అందుకే ఎన్నో వందల సినిమాలు ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతున్నా అన్నిటినీ ఆదరిస్తూనే ఉన్నారు. ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ ద్వారా. ప్రేక్షకుడు సినిమాని అంతగా అభిమానించడం, అంతగా ప్రేమించడం దీనికి నిదర్శనం అని చెప్పాలి. అయితే తను అభిమానించే హీరో, తన అభిమాన హీరోలు, హీరోయిన్లు వాళ్ళ సినిమాలు లేట్ అయినా వాళ్ళని ఇంకా థియేటర్లో చూడాలి, ఆ సినిమా హీరోని, ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడాలని తాపత్రయంతో ఎన్నో పాత సినిమాలను మళ్ళీ రిలీజ్ చేసుకుంటూ తన అభిమాన హీరోని వెండి తెర మీద చూసి ఆనందిస్తుంటాడు సగటు ప్రేక్షకుడు. ఆ కోవలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి కోట్ల రూపాయల కొల్లగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఏంటి ఈ రిలీజ్ల కాన్సెప్ట్, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? రీసెంట్గా ఒక పెద్ద హీరో మళ్ళీ రిలీజ్ కాబోతుంది. ఏంటి ఆ సినిమా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హీరో అభిమాని, ప్రతి హీరో అభిమాని తన అభిమాన హీరోని సంవత్సరానికి 2 టైమ్స్ అయినా 2 సినిమాలైనా రావాలని ఆశపడతాడు. పెద్ద హీరోలు ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగిపోవడం, హీరో మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోవడం, సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో సినిమాలు తీసే టైం ల్యాగ్ అవ్వడంతో సంవత్సరానికి 2 సినిమాలు తీయడం అనేది పెద్ద కష్టమే ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న టైంలో. అయితే ఈ గ్యాప్లో చాలామంది సినిమా అభిమానులు తమ అభిమాన హీరో థియేటర్లో మళ్ళీ చూడాలని ఆశతో పాత సినిమాలు, హిట్ అయిన సినిమాలని థియేటర్లో రిలీజ్ చేసుకుంటూ వాటిని చూస్తూ ఆనందపడతారు ప్రజెంట్ ఉన్న జనరేషన్. అయితే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ థియేటర్లకు వచ్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పాలి. అసలు ఈ రిలీజ్ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ టైం స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మహేష్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవడంతో పాటు కోట్లాది రూపాయల కలెక్షన్లు రాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రికార్డు, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఆ సినిమాని ఇప్పుడు ఎన్నోసార్లు థియేటర్లో రిలీజ్ చేస్తూ తన అభిమాన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుని వెండి తెర మీద చూసి సగటు కృష్ణ, మహేష్ బాబు అభిమానులు ఆనందపడుతుంటారు. అయితే ఆ తర్వాత చాలా సినిమాలు తమ అభిమాన హీరోలు, అభిమానులు సంఘాలు రిలీజ్ చేసుకుంటూ చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. వాటిల్లో మగధీర, అలాగే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అలా అల్లు అర్జున్, ఇలా ఎన్నో సినిమాలు రిలీజ్ రిలీజ్ చేసుకుంటూ ఆ సినిమాలను ఆదరించిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. ఈ రిలీజ్ వల్ల తన అభిమాన హీరోని మళ్ళీ ఫ్రెష్గా చూసామన్న ఫీలింగ్స్తో థియేటర్లకు వచ్చి సినిమాని హిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పాలి. అయితే రీసెంట్గా ఒక పెద్ద స్టార్, పెద్ద హీరో ఒక సినిమా థియేటర్ రాబోతుంది. విత్ టెక్నాలజీ అప్డేట్ అవుతూ మే నెలలో రిలీజ్ అవబోతుంది. అదే నటసింహ, నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369. ఒక ఫిక్షన్, ఒక టైం మిషన్, ఫిక్షన్ సైన్స్ మిక్స్ చేసి తీసిన ఈ సినిమా టైం ట్రావెల్తో శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి టైంకి వెళ్ళి అక్కడ జరిగే సన్నివేశాలని కళ్ళ కట్టినట్టు చూపించిన సినిమా. అప్పట్లో ఒక సెన్సేషన్. టైం ట్రావెల్తో తీసిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ అయింది. ఒక కొత్త అనుభూతి, ఒక కొత్త ఫీలింగ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అయితే సంగీత శ్రీనివాసరావు డైరెక్షన్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవుతుండటం నందమూరి బాలకృష్ణకి ఒక ఇమేజ్ క్రియేట్ చేసిన సినిమా అని చెప్పాలి. అయితే ఈ సినిమా ఇప్పుడు 4K DTSతో టెక్నాలజీ అప్డేట్ చేస్తూ మే నెలలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు అలాగే హీరోలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే దానికి సంబంధించిన
పూర్తి అప్డేట్ వచ్చేసింది. అయితే మే నెలలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వటం ఇప్పుడు జనరేషన్కి కొత్త ఫీలింగ్ క్రియేట్ చేస్తుందనే కాన్సెప్ట్తో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని చెప్పి నిర్మాతలు చెబుతున్నారు. ఏదేమైనా నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఒక సెన్సేషనల్ సినిమా మళ్ళీ రిలీజ్ అవ్వడం ఒక కొత్త ఫీలింగే అని చెప్పాలి. అయితే ఇంతకుముందు ఇలాంటి అప్డేట్తో వచ్చిన సినిమా మాయాబజార్. మాయాబజార్ అనేది ఒక ల్యాండ్ మార్క్ సినిమా, సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ ఒక సినిమాకి ఒక హిస్టరీ, ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమా మాయాబజార్. మాయాబజార్ను కూడా 4K DTS కలర్ అప్డేట్ చేస్తూ రిలీజ్ చేసిన DTS కలర్లో మిక్స్ చేసి తీసుకొచ్చిన సినిమా 2010లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఆల్మోస్ట్ 40 థియేటర్స్లో ఏపీలో రిలీజ్ చేస్తే అన్ని థియేటర్లో సక్సెస్ఫుల్గా 1 వీక్ 10 డేస్ రిలీజ్ అయ్యి కొత్త ఫీలింగ్ క్రియేట్ చేసింది. అలాంటి ఫీలింగు, అలాంటి అనుభూతి ఇప్పుడు జనరేషన్కి అందించాలనే ఉద్దేశంతో టైం ట్రావెల్ అనే మిషన్ కాన్సెప్ట్తో తీసిన ఫిక్షన్ సైన్స్ మిక్స్ చేసి తీసిన సినిమా ఆదిత్య 369. శ్రీకృష్ణదేవరాయల పాత్రలో నందమూరి బాలకృష్ణ నట స్వరూపం ఆ సినిమాలో మనం చూడొచ్చు. అయితే ఇలాంటి సినిమా మళ్ళీ ఇప్పుడు జనరేషన్కి అటు అభిమానులకి కొత్త ఫీలింగు, కొత్త అనుభూతి క్రియేట్ చేయడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు సినిమా తీయటం, అలాగే కథా బలంతో, ఫ్యామిలీ డ్రామాతో, సరైన యాక్టింగ్తో సినిమాలు నిర్మించేవాడు. ఇప్పుడున్న జనరేషన్లో సినిమా హీరోయిని ఎలివేట్ చేయడం, కథా బలంతో కాకుండా ఇమేజ్ మీద సినిమాని తీయడంతో ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళ మేనరిజం, వాళ్ళ డైలాగ్ డెలివరీ, తర్వాత ఆ టెక్నికల్ ఆస్పెక్ట్లో సినిమాని తీసిన విధానమే నచ్చుతుంది తప్ప కాన్సెప్ట్ ఓరియంటెడ్లో పాత సినిమాలను మించి కథాబలం ఇప్పుడున్న సినిమాలకు లేదని చెప్పాలి. అయితే ఇలాంటి రిలీజ్ల వల్ల పాత సినిమాల్లో ఉన్న కథాబలంతో పాటు అప్పుడు పడ్డ కష్టం, టెక్నికల్గా ఎలా అప్పుడు ఈ సినిమాలను తీశారని ఇప్పుడు జనరేషన్కి అర్థం అవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి రిలీజుల వల్ల ఇప్పుడున్న జనరేషన్కి అప్పటి జనరేషన్కి తేడా, అలాగే అప్పుడు కథాబలంతో వచ్చిన సినిమాల విలువ ఇప్పుడు జనరేషన్కి అందిపుచ్చుకోవడంతో పాటు అప్పుడు ఏ టెక్నాలజీ లేని టైంలో ఎలా తీశారు అని ఒక ఐడియా, ఒక స్పృహ ఇప్పుడున్న జనరేషన్కి అందడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. అలాగే మరిన్ని ఓల్డ్ సినిమాలు, గొప్ప సినిమాలు అప్డేట్ టెక్నాలజీతో ఇప్పుడున్న జనరేషన్కి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఈ వీడియో. మరొకటి మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, మీ యువరాజ్.